హాయ్, దిస్ ఈజ్ ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ బయోటెక్నాలజిస్ట్ అండ్ ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, విద్యావేత్త, అమెరికాలో తెలుగు ప్రముఖుల్లో అగ్రశ్రేణి యువతరానికి చెందిన రాజేష్ చావలి గారు మనతో ఉన్నారు. వారితో ఈరోజు మనం ముచ్చటించబోయే అంశాలు అమెరికాలో వారి జీవితం, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, ఇండియన్స్ లైఫ్ ఎలాగుంది, సోషల్ లైఫ్ ఎలాగుంది, అక్కడ రాజకీయ సామాజిక పరిస్థితులకి వాళ్ళ స్పందన, వాళ్ళు ఎలా కలిసి నడుస్తున్నారు, తర్వాత విద్యారంగం, రాజకీయ రంగం, వ్యాపార రంగాల్లో భారతీయ సంతతి ఎట్లాగ రాణిస్తున్నారు, ఎట్లా వాళ్ళతో కలిసి సహజీవనం సాగిస్తున్నారు అనే అంశాలని మనం తెలుసుకుందాం. నమస్కారం రాజేష్ గారు. Thank you for visiting our studio to enrich our audience on many aspects. మీరు కూచిపూడి నాట్యాచార్యులుగా అమెరికాలో ఒక ప్రముఖులుగా పేరు పొందారు. అట్లాగే బయోటెక్నాలజిస్ట్గా ఈ రెండు వేరు అంశాలు అయినప్పటికీ వాటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ రెండు రంగాల్లోనే మీరు చాలా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నారు. మీరు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? అమెరికాలో మీ జీవితం ఎట్లా ఉంది? కంపేరిటివ్లీ ఇండియాతో పోలిస్తే ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ ది ఆపర్చునిటీ అండ్ నైస్ ఆఫ్ యూ టు టాక్ టు మీ టుడే. నేను అమెరికా 1998లో వెళ్ళానండి. ఆల్మోస్ట్ 27 years నా. ఐ స్పెండ్ మోర్ ఆఫ్ మై లైఫ్ అక్కడ అమెరికాలో, కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యాను చాలా ఏళ్ళగా. చదువు రీత్యా ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ, లైక్ ఎనీ అదర్ టిపికల్ లోవర్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ విచ్ ఇస్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ ఎలా వెళ్తాము అలాగే అమెరికా వెళ్ళడం జరిగింది 98లో. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ వి డిసైడెడ్ యాజ్ అ ఫ్యామిలీ టు లివ్ దేర్. ఫస్ట్ మీరు ఏ కంపెనీలో? అంటే నాది అండి, అంటే బిఫోర్ స్టార్టింగ్ వర్క్ నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్ బయోటెక్నాలజీ. సో మీరు ఎందుకు బయోటెక్నాలజీని ఎంచుకున్నారు? అంటే సైన్స్ హెస్ ఆల్వేస్ బీన్ స్కోర్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. మొత్తం జనరల్గా సైన్స్ చదవాలి అన్నది కోరిక చాలా బలంగా ఉండేది చిన్నప్పుడంతా. 10th క్లాస్లో అనుకుంటా ఇక్కడ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని తార్నాకాలో ఉండేది, సిసిఎంబి అని. అందులో వాట్సన్ అండ్ క్రిక్ అని ఇద్దరు సైంటిస్టులు, డిఎన్ఏని కనుక్కున్న సైంటిస్టులు ఇద్దరు అక్కడికి వచ్చారు. వాళ్ళ సెమినార్కి వెళ్ళడం జరిగింది. నేను 9th or 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. అప్పుడు వచ్చిరాని ఇంగ్లీష్ అండి, అంటే నేను 10th వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. గెటింగ్ ఎక్స్పోజర్, ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఆ సైంటిస్ట్ వస్తున్నారని తెలియడం, అక్కడికి వెళ్ళడం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ డీల్. ఆ టైంలో కమ్యూనికేషన్ ఛానల్స్ అవి ఇంత వైడ్గా లేవు కదా, సో ఆపర్చునిటీస్ అంతా తెలిసేవి కాదు. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఆ ఏజ్లో ఏదో ఒక ఆస్పైరింగ్ యాక్టర్ ఒక మోడలింగ్ ర్యాంప్ షో చూస్తే ఎంత ఎక్సైట్ అవుతారో అలా డిఎన్ఏ గురించి ఆయన మాట్లాడుతుంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. లైఫ్ ఇన్ ఎ మాలిక్యూల్ ఇన్ ఎ నట్షెల్. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ థింకింగ్, ఓకే దిస్ ఇస్ వేర్, ఈ ఏరియాలో మనం వర్క్ చేయాలి, బాగుంది అని, అంటే ఇష్టపడి చేద్దాం ఈ ఏరియా అన్న టైప్లో అక్కడి నుంచి డిసిషన్ తీసుకుని ముందుకెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి దట్ వాజ్ అ కమిట్మెంట్. ఇంకా బయోటెక్ ఈజ్ ది స్పేస్ అనేది కమిట్మెంట్ అక్కడ మొదలైంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా, అదే హై స్కూల్ డేస్లో అంటే ఐ హావ్ సీన్ మై గ్రాండ్ మదర్ గో త్రూ, మా నాన్నగారి తల్లి, వి సా హర్ గో త్రూ gastric cancer and a lot of therapy, radiation. ఆ ప్రాసెస్ అంతా అప్పట్లోనే, అంటే దిస్ ఇస్ ఆల్మోస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ 3 decades ago, 3.5 decades ago. అప్పుడే ఈ ప్రాసెస్ అంతా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంతా చూసిన తర్వాత అక్కడ ఇంకా నాది గ్రిట్ బాగా సాలిడిఫై అయింది. ఆ రెండు ఎక్స్పీరియన్సెస్ ఐ వుడ్ సే జనరల్లీ బయోటెక్ ఏరియా, క్యాన్సర్ రీసెర్చ్ ఏరియాలో ఉండాలి అనేది చాలా బలంగా అప్పుడు ఫిక్స్ అయింది. అక్కడి నుంచి ఇంక ఇట్స్ అన్ ఆన్వర్డ్ జర్నీ, కెన్ నెవర్ లుక్ బ్యాక్. క్యాన్సర్కి సంబంధించి వాట్ ఈస్ ది మేజర్ అచీవ్మెంట్ అమెరికా అచీవ్డ్ ఇన్ యూ ఫైండ్? అమెరికా అచీవ్ చేసింది అంటే హౌ ఇట్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్. అంటే ఫస్ట్ ఇన్ క్లాస్ అండి. అంటే ఫస్ట్ ఇన్ క్లాస్ అంటే టెక్నాలజీ వైజ్ కానీ, R&D ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కానీ, అలాగే డయాగ్నోసిస్ వైపు కానీ, ట్రీట్మెంట్ వైపు కానీ, ఈ 4 ఏరియాస్లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఎఫర్ట్. అంటే ఇప్పుడు R&D అంటే అండి మనకి ఓ ప్యారలల్, అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్,
బట్ ప్యారలల్గా మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇండియాలో చాలా వరకు R&D అంటే ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ అను లేకపోతే జనరిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అను ఎక్కువ నడుస్తుంది బయోటెక్లో మనకి. అక్కడ ఇన్నోవేషన్ ఎక్కువ నడుస్తుంది. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ R&D ఇన్వెస్ట్. అది ఎందుకంటే రిసోర్సెస్ అండి, అంతకుమించి వేరే రీజన్ లేదు. చాలా డబ్బులు పెట్టాలి. ఆ తర్వాత 15 years ఆఫ్ ఎఫర్ట్ తర్వాత ఒక మాలిక్యూల్ వస్తుందా రాదా, ఈజ్ దిస్ మనీ గోయింగ్ వేస్టెడ్, ఈజ్ దిస్ నాలెడ్జ్ గెయిన్డ్ ఆర్ నాలెడ్జ్ గెయిన్ ఫర్ నో పర్పస్ అన్న పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు వస్తాయి, ఎంత జస్టిఫై చేయగలం అన్న ఈ సింపుల్ ఈక్వేషన్ మీద అక్కడ చాలా R&D ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అంటే ఫ్యూచరిస్టిక్గా ఇన్వెస్ట్మెంట్స్ చాలా జరిగింది. అట్లాగా ఇండియాలో జరగడం లేదు. ఇండియాలో అలా జరగడం అంటే ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ చేంజింగ్. గ్లోబలైజ్ వరల్డ్ అయిన తర్వాత ఇప్పుడు చాలా ఇండియన్ కంపెనీస్ కూడా US మార్కెట్లో కంపీట్ చేస్తున్నాయి, వైస్ వర్సా. ఇప్పుడు కొంచెం ఆ ట్రెండ్లోకి వెళ్తున్నాం మనం కూడా, ఇక్కడ కూడా ఇండియాలో కూడా. ఇంతకుముందు అంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, నేను మాట్లాడేది ఎప్పుడంటే 30 years ago వెన్ ఐ యూస్ టు పీపుల్ ఎవరికైనా నేను బయోటెక్ అని చేస్తున్నానని చెప్తే వాట్ ఈస్ బయోటెక్నాలజీ అని అడిగే పరిస్థితి. అంటే ఎవరికి బయోటెక్ అన్నది తెలియదు. డిపార్ట్మెంట్లు కూడా లేవండి. ఇప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదివినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ DBT ఒక సెంట్రలైజ్డ్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ బాడీ ఒకటే ఉండేది. యూనివర్సిటీస్ అన్నింటిలో ఇండివిజువల్గా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ప్లాంట్ సైన్సెస్ డిపార్ట్మెంట్, యానిమల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అనే ఉండేవి. కానీ ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది కూడా చాలా రేరిటీ. ఎందుకంటే అప్లైడ్ సైన్సెస్ మీద మనకి అప్పట్లో ఇట్స్ వెరీ న్యూ, అంత పట్టలేదు ఆ టైంలో. అప్పుడు వాళ్ళకి అక్కడ లీడ్ ఉండింది అప్పటి నుంచి కూడా. సో దిస్ ఇస్ నాట్ న్యూ, ఇట్స్ బీన్ సెవెరల్ డెకేడ్స్ నుంచి. ఎలా ఉందంటే ఆ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ ఫార్వర్డ్ లుకింగ్ డ్రగ్ డెవలప్మెంట్ వైపు కానీ చాలా ఎఫర్ట్ పెట్టారు అక్కడ. అది ఇప్పుడు ఇక్కడ వస్తుంది యాజ్ అ ఫాలో ఆన్, ఇక్కడ కూడా పెరుగుతోంది. ఇప్పుడు అక్కడ చదివి చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ థింకింగ్ కూడా మారుతుంది ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఇట్స్ గ్రోయింగ్. బట్ ఆల్వేస్ అంటే ఒకళ్ళు ఫస్ట్ ఇన్ క్లాస్ అని అందుకే చెప్పాను, ఒకళ్ళు ఫస్ట్ ఇన్ క్లాస్ మీరు లీడ్ తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఎవ్రీబడి విల్ టెండ్ టు ఫాలో. సో యూ విల్ రిమైన్ స్టిల్ అహెడ్ ఆఫ్ ద కాంపిటీషన్. అలా ఐ థింక్ US is definitely ahead in multiple angles.